జై ధనాలకోట మైసమ్మ తల్లికి జై. ధనాలకోట మైసమ్మ తల్లి గుడి యొక్క నియమాలని బండరాళ్ళ మీద స్పష్టంగా రాసి ఉంచినం. అయినా కూడా నేను లేని సమయంలో అమ్మవారి ముందు ఒక శివసత్తులంట ఒక కోడిని బలి చేయడం జరిగింది. రక్తాన్ని ఒక మట్టి పాత్రలో పట్టి పెట్టిర్రు. అరే, ఆ బోర్డుల పైన రాసిన నియమాలను చూసి కూడా ఇట్లా చేయడం అనేది నిజంగా నా మనసుకైతే చాలా బాధ అనిపించింది. అమ్మవారి ఆ స్థలం హింస జరిగే స్థలం ఎప్పుడూ కాదు, శాంతి పొందే క్షేత్రం. వెంటనే నన్ను చూసిన తర్వాత నా కళ్ళల్లోంచి రక్తం వచ్చింది. గుండెంతా నాది అతలా కుతలం అయిపోయింది. అసలు ఎక్కడ లేని కోపం వచ్చింది. వెంటనే నన్ను నేను శాంతింపజేసుకొని అమ్మవారికి మొక్కి అక్కడ ఉంచిన బలికి సంబంధించిన ఆ తలకాయ కానీ ఆ రక్తం కానీ అన్ని తీసి పారేసి మొత్తం క్షేత్రాన్ని శుద్ధి చేసి కొత్త దీపం పెట్టి అమ్మవారికి శాస్త్ర సంబంధమైనటువంటి పూజా విధి విధానాలతో చేసి మళ్ళీ అమ్మవారికి శాంతి చేయడం జరిగింది. తల్లి క్షేత్రానికి పవిత్రతను తిరిగి తీసుకురావడం జరిగింది. చాలా మందికి మైసమ్మ తల్లి అంటే ఒక రకమైనటువంటి పిచ్చి ఊహాభావం ఉన్నది. అయితే అమ్మవారు రకరకాల రూపాలు ఉంటారు. కానీ ఇక్కడ ధనాలకోట మైసమ్మ తల్లి మాత్రం శాంతి ఇవ్వడానికే వెలిసింది, శాంతి కోసమే వచ్చినని ఆమె మాకు ధ్యానంలో చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ అమ్మ రక్తాన్ని కాదు, నీ నిజమైన భక్తిని అడుగుతుంది. ధనాలకోట మైసమ్మ తల్లి గుడిలో బలులు లేవని ఎన్ని వీడియోలలో పెట్టినా చాలా మంది దాన్ని అంగీకరించి మారిరు. ఇంకా కొంతమంది మార్పు దిశగా వస్తలేరు. ఇది చాలా బాధాకరమైన ముచ్చట. అమ్మవారి నియమాలని గౌరవించండి, క్షేత్ర పవిత్రతను కాపాడండి. ఇది ఒక విజ్ఞప్తి కాదు, ఇది అమ్మవారి ఆజ్ఞగా భావించండి. కాదు కూడదు అని చెప్పి ఇలా బలిలు చేసి అనవసరంగా లేనిపోని కష్టాలు తెచ్చుకున్న భక్తులు చాలా మంది ఉర్రు. కాబట్టి దయచేసి భక్తులు ఎవరు కూడా అమ్మవారి ఆగ్రహానికి అమ్మవారి కోపానికి గురైపోయి బతుకుని కష్టాల పాలు చేసుకోవద్దు. కాబట్టి మీ అందరికీ చేతులెత్తి శనార్థంటూ మరీ చెప్తున్నా, దయచేసి ధనాలకోట మైసమ్మ గుడిలో ఈ బలులు చేయడం అనేది బంద్ చేయర్రి. అది శివసత్తులు కానీ భక్తులు కానీ. కాదంటే మీ జీవితంలో జరగబోయే పరిణామాలకు పూర్తిగా మీరే బాధ్యులు.